హాయ్ ఫ్రెండ్స్, ఈసారి మీకోసం ఒక హెల్త్ వీడియో చేశాను. ఇది పూర్తిగా చూడండి, ఎందుకంటే మంచి విషయం. మీ టైం వేస్ట్ చేయను. మ్యాటర్ ఏంటంటే మన బాడీలో చాలా రోగాలకు కారణం పొట్టలో ఉన్న బ్యాక్టీరియానే అని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, మనం యాక్టివ్గా ఆరోగ్యంగా ఉండటానికి కూడా కారణం అవేనంట. దీనిపై డీప్ స్టడీ చేసినప్పుడు చాలా ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. అవన్నీ ఈ వీడియోలో మీతో పంచుకుంటాను. మన శరీరంలోని పెద్ద పేగు లార్జ్ ఇంటెస్టైన్ భాగంలో బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇంకా చాలా రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటన్నింటినీ గట్ మైక్రోబయోమ్ అంటారు. ఇవి అందరిలోనూ ఒకేలా ఉండవు. మనం తినే ఆహారం, పుట్టిన ప్రదేశం, పెరిగే వాతావరణం, పాటించే జీవన శైలి ఆధారంగా మన శరీరంలో రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ గట్ మైక్రోబయోమ్ ఎలా పనిచేస్తుంది అన్నది గమనిస్తే, మన శరీరంలో 30 ట్రిలియన్ కణాలు ఉంటే దాదాపు 39 ట్రిలియన్ సూక్ష్మజీవులు పేగుల్లో ఉంటాయి. అంటే కణాల సంఖ్య కంటే సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువ. రోజు మనం తినే ఆహారం డైరెక్ట్గా జీర్ణం అవ్వదు. ఆ ఆహారాన్ని ఈ బ్యాక్టీరియా తింటాయి. అవి ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాయి. ఆ తర్వాత శక్తిని విడుదల చేస్తాయి. కొన్ని సూక్ష్మజీవులు డోపమైన్, సీరోటోనిన్ లాంటి న్యూమో కెమికల్స్ని విడుదల చేస్తాయి. ఈ కెమికల్స్ వల్ల మన మూడ్ మారుతుంది, ఐక్యూలో మార్పులు వస్తాయి, నిద్ర రావచ్చు, ఎనర్జీ లెవెల్స్ పెరగొచ్చు, తగ్గొచ్చు. అంతేకాదు, ఈ బ్యాక్టీరియా మన శరీరంలో ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా కంట్రోల్ చేస్తాయి. అంటే వ్యాధులు రాకుండా చేయగలవు. అలాగే ఈ బ్యాక్టీరియాలో కొన్ని సూక్ష్మజీవుల సంఖ్య పెరిగినప్పుడు వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల మంచి బ్యాక్టీరియాని పెంచుకుంటూ చెడు బ్యాక్టీరియాని తగ్గించుకోవాలి. అందుకోసం మనం మంచి ఆహారం తీసుకోవాలి, వ్యాయామం చేయాలి, మంచి లైఫ్ స్టైల్ అలవాట్లు పాటించాలి. అసలు మన బాడీలో బ్యాక్టీరియా ఎందుకు ఉంటుంది? సూక్ష్మజీవులు ఉన్నా మనం ఆరోగ్యంగానే ఎలా ఉండగలుగుతున్నాం? దీనికి ఒక సిద్ధాంతం ఉంది. దాన్ని ఎండోసింబయోటిక్ థియరీ అంటారు. దాని ప్రకారం ఈ భూమి పుట్టిన తర్వాత దాదాపు 400 కోట్ల సంవత్సరాల పాటు బ్యాక్టీరియానే జీవిస్తూ వచ్చింది. ఆ తర్వాత క్రమంగా ప్రాణుల ఆవిర్భావం మొదలైంది. ఆ సమయంలో ఈ బ్యాక్టీరియా గాలిలో, నీటిలో అంతటా ఉండేది. అందువల్ల ఆ సూక్ష్మజీవులు ప్రాణుల లోపలికి వెళ్ళి జీవించడం మొదలుపెట్టాయి. మన శరీర కణాల్లో ఉండే మైటోకాండ్రియా అన్నది ఒకప్పటి స్వతంత్ర బ్యాక్టీరియా. అది మన కణాల్లో స్థిరపడిపోయి భాగం అయిపోయింది. దీనినే ఎండోసింబయోటిక్ థియరీ అంటారు. కణంలోని ఈ మైటోకాండ్రియాలోనే ఎనర్జీ ఉత్పత్తి అవుతోంది. గట్ బ్యాక్టీరియా అంటే పేగులలోని బ్యాక్టీరియాలో 1000కి పైగా రకాలవి ఉంటాయి. వీటిలో మంచి బ్యాక్టీరియాని ప్రోబయోటిక్స్ అంటారు, చెడు బ్యాక్టీరియాని ప్యాథోజన్స్ అంటారు. మనం ఎప్పుడు ప్రోబయోటిక్స్ పెంచుకోవాలి. అలా కాకుండా ప్యాథోజన్స్ పెరిగితే డైజెషన్ సమస్యలు, డిప్రెషన్, ఒబేసిటీ, అలర్జీలు, డయాబెటీస్, గుండె జబ్బులు వంటివి వస్తాయి. ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో చుంచెలుకల్లో లావుగా ఉండే చుంచెలుకలోని గట్ బ్యాక్టీరియాని సన్నగా ఉండే చుంచెలుకలో ప్రవేశపెట్టారు. దాంతో అది కూడా కొన్ని రోజులకు లావుగా అయిపోయింది. అదేవిధంగా యాక్టివ్గా ఉండే చుంచెలుకలోని గట్ బ్యాక్టీరియాని యాక్టివ్గా లేని చుంచెలుకలో ప్రవేశపెట్టారు. దాంతో అది కూడా యాక్టివ్ అయ్యింది. కొత్తగా FMT ఫేకల్ మైక్రోబయోటా ట్రాన్స్ప్లాంట్ అనే టెక్నిక్ ద్వారా ఆరోగ్యంగా ఉండేవారి గట్ బ్యాక్టీరియాని అనారోగ్యంతో ఉండేవారిలో ప్రవేశపెట్టి అనారోగ్య సమస్యలు తగ్గిస్తున్నారు. ఈ ప్రయోగాలు మనకు ఏం చెబుతున్నాయి? మనం ఎలా ఉంటాం అనేది మన గట్ బ్యాక్టీరియాపై ఆధారపడి ఉంటుంది. అది సరిగ్గా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం.
వైద్య శాస్త్రంలో జీర్ణక్రియ వ్యవస్థను పరిశీలించే విభాగాన్ని గ్యాస్ట్రోఎంటరాలజీ అంటారు. ఒకప్పుడు ఈ విభాగానికి అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఇప్పుడు ఈ విభాగం కీలకమైపోయింది. ఇందులో కొత్తగా మెటాజీనోమిక్స్ అనే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వచ్చింది. దీని ద్వారా మనం శరీరంలో ఉండే అన్ని సూక్ష్మజీవుల డిఎన్ఏని చదవగలుగుతాం. ప్రతి బ్యాక్టీరియాది ఏ జాతి, అది ఎలాంటిది, దానివల్ల లాభమా నష్టమా, ఇలా అన్నీ తెలుసుకోవచ్చు. అందువల్ల ఒక వ్యక్తి పొట్టలో ఏ రకాల బ్యాక్టీరియా ఉన్నాయో చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. తద్వారా ఆ వ్యక్తి ఆరోగ్యం, అనారోగ్యం, జబ్బులకు సంబంధించిన వివరాలు తెలుస్తాయి. మెటాజీనోమిక్స్ ఆధారంగా పరిశోధించగా ఇండియాలో గ్రామాలు, అడవుల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవారికి మంచి బ్యాక్టీరియా ఉంటుంది. వాళ్ళ లోపల 1000 రకాల బ్యాక్టీరియా మంచివే ఉంటున్నాయి. సిటీల్లో ఉంటూ ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్ళలో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా సిటీల్లో ఉంటూ పిజ్జాలు, బర్గర్ల వంటివి తినేవారిలో అమెరికా తరహా బ్యాక్టీరియా పెరుగుతోంది. తద్వారా అమెరికన్లకు వచ్చే తరహా వ్యాధులు వారికి వస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన పొట్టలోని బ్యాక్టీరియాకి మన బ్రెయిన్తో లింక్ ఉంటుంది. దీన్ని గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటారు. అంటే గట్ బ్యాక్టీరియాని బట్టి మన మెదడు ప్రభావితం అవుతుంది. మంచి బ్యాక్టీరియా ఉన్నవారికి సీరోటోనిన్ వంటి కెమికల్స్ సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. ఆ కెమికల్స్ బ్రెయిన్ని చేరి మన మూడ్ బాగుండేలా చేస్తాయి. అందువల్ల మనం యాక్టివ్గా, ఆనందంగా ఉండగలం. అదే సరిపడా బ్యాక్టీరియా లేకపోతే సీరోటోనిన్ వంటి కెమికల్స్ సరిగ్గా ఉత్పత్తి కావు. దాంతో బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు. ఫలితంగా మన మూడ్ సరిగ్గా ఉండదు. దాంతో స్ట్రెస్, భయం వంటివి పెరుగుతాయి. అంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే బ్రెయిన్ బాగుండాలి. అది యాక్టివ్గా ఉండాలంటే మంచి బ్యాక్టీరియా సరిపడా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ సూక్ష్మజీవులే మన సంజీవని. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే గర్భిణీల గట్ మైక్రోబయోమ్ కూడా బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లల తల్లుల పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే వారి ద్వారా పుట్టే బిడ్డలకు కూడా మంచి బ్యాక్టీరియా అందుతుంది. ఎందుకంటే ప్రసవ సమయంలో తల్లి గర్భాశయం నుంచి బిడ్డ బయటకు వస్తుంటే తల్లి పేగులోని సూక్ష్మజీవులు బిడ్డ శరీరానికి అంటుకుంటాయి. అదే తల్లి తన బిడ్డకు ఇచ్చే అత్యంత గొప్ప మొదటి మైక్రోబయోమ్ గిఫ్ట్. మొదటి 1000 రోజులు అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు గట్ మైక్రోబయోమ్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ టైంలో తీసుకునే ఆహారం, తల్లి పాలలో ఉండే బ్యాక్టీరియా, వాతావరణం అన్నీ బిడ్డ భవిష్యత్తు ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే గర్భిణీలు, తల్లులు ఆరోగ్యంగా ఉండాలి. వారి ఆరోగ్యమే బిడ్డకు రక్ష. వారు తినే ఆహారం, చేసే వ్యాయామం, చూపించే శ్రద్ధ ఇవన్నీ బిడ్డకు మంచి మైక్రోబయోమ్ ఇవ్వడానికి కీ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న అనారోగ్యాలకు కూడా ట్యాబ్లెట్స్ వాడేస్తున్నారు. వాటి వల్ల చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతున్నాయి. అందువల్ల యాంటీబయోటిక్స్ వాడకం తగ్గించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కడుపులో మంచి బ్యాక్టీరియా చనిపోయే వారికి దురదలు, డిప్రెషన్, అధిక బరువు, డయాబెటిస్, IBS అంటే కడుపులో సమస్యలు వస్తుంటాయి. అందువల్ల మనం మంచి బ్యాక్టీరియాని పెంచుకోవాలి. అందుకోసం అవి ఏర్పడేందుకు ఏ ఆహారం తినాలో అది ఎక్కువగా తినాలి. డాక్టర్ల ప్రకారం పెరుగు, మజ్జిగ, కందులు, బీన్స్, అరటి పండ్లు, ఆవకాడో, పచ్చళ్ళ వంటివి తరచుగా తినాలి. అలాగే జంక్ ఫుడ్, నిల్వ చేసిన మాంసం, షుగర్ ఉండే స్నాక్స్ ఎక్కువగా తినకూడదు. వీటితో పాటు రోజు ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, బాగా నిద్రపోవాలి. ఇలా చేసేవారికి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దాంతో వారి ఆరోగ్యం బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు. వారికి అనారోగ్యాలు పెద్దగా రావు అని పరిశోధనలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు నేను చెప్పింది జనరల్గా ఉండే సమాచారం. అయితే ఆరోగ్యం అనేది అందరికీ ఒకేలా ఉండదు. అందువల్ల ఎవరు ఏం తింటే మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది అనేది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పొట్టలో బ్యాక్టీరియా వల్ల TMAO అనే కెమికల్ తయారవుతుంది.
ఇది హార్ట్ అటాక్, స్ట్రోక్కి కారణమవుతుంది. అందువల్ల బ్యాక్టీరియా మరీ ఎక్కువైనా ప్రమాదమే. కాబట్టి డాక్టర్ని కలిస్తే సరైన సలహాలు ఇస్తారు. వాటిని పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇవి గ్యాస్ట్రోఎంటరాలజీలో కొత్తగా తెలుస్తున్న విషయాలు. పరిశోధనలు కంటిన్యూ అవుతున్నాయి. నెక్స్ట్ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బాయ్.